కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభం కానుంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు వైఎస్ జగన్. తాజా రాజకీయ పరిణామాలు, డీఎస్సీపై భవిష్యత్తు కార్యాచరణ, ప్రజా సమస్యలపై ఎమ్మెల్సీలతో ఆయన చర్చించనున్నారు. మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కాసేపట్లో ఎమ్మెల్సీ అలాగే ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో మరి ప్రజా సమస్యలపై ఇంకా ఇతర ఏవైతే రాష్ట్రంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిపై చర్చించనున్నారు. అప్డేట్స్ ఏంటి? దుర్గా, మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు కూడా చేరుకున్నారు. ప్రధానంగా ఈ నెల 17వ తేదీ నుండి 20వ తేదీ వరకు శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉంది. మెజారిటీ సభ్యులున్నటువంటి పార్టీ కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా అంశాలు, ముఖ్యంగా ఏవైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటికంటే ముఖ్యంగా గత 8 నెలలుగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపైన సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా నైతిక బాధ్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ క్షేత్రస్థాయిలో పోరాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో కూడా అదే అంశం పైన ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించుకుంది. ఖచ్చితంగా ఇప్పటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ డిఎస్సిలో జరిగినటువంటి పేపర్ లీకు, అక్రమాలపైన నోరు విప్పి సమాధానం చెప్పడం లేదు. సో ఆరోపణలు చేస్తూ ఉన్నారు తప్ప ప్రశ్నించినటువంటి ప్రశ్నలకి ఎక్కడ కూడా సమాధానం చెప్పలేదు. నారా లోకేష్ కనీసం ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ స్కామ్లో వచ్చినటువంటి ఆరోపణలపైన వివరణ ఇవ్వలేదు. సో ఖచ్చితంగా శాసన మండలిలో దీనిపైన ప్రభుత్వాన్ని నిలదీయాలని ఈ 4 రోజుల పాటు ఈ అంశాన్ని, అదేవిధంగా దీంతో పాటుగా రాష్ట్రంలో రైతులు చాలా తీవ్రమైన సంక్షోభ పరిస్థితులు ఉన్నారు. ఒకవైపు కరువు పరిస్థితులు విపరీతంగా ఉన్నాయి, వర్షాభావం అత్యంత దారుణంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో 85% ప్రాంతం అన్నది కరువు ప్రాంతంగా ఈ ఏడాది మారిపోయినటువంటి పరిస్థితి, వర్షాలు లేకపోవడం వల్ల. సో రైతులు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొక వైపు పొగాకు రైతులు, ఆక్వా రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. సో ఈ సమస్యలపైన ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయట ప్రాంతాలకు వెళ్ళి పర్యటించారు కూడా. సో ఈ అంశాలన్నింటినీ కూడా లేవనెత్తాలి. అక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలపైన, దాంతోపాటుగా అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతిపైన, వీటన్నిటిపైన కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలని దిశానిర్దేశం చేయనున్నారు. సో ఎమ్మెల్యేల అభిప్రాయాలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఏ అంశాలను ప్రధానంగా ఈ శాసనసభ సమావేశాల్లో లేవనెత్తాలి, ప్రభుత్వాన్ని ఏ అంశాలపైన నిలదీయాలి, అదేవిధంగా శాసన మండలిలో ఎటువంటి ఆందోళనలు చేపట్టాలో, లేకపోతే వాళ్ళ ప్రభుత్వం ఒకవేళ చర్చకు అంగీకరించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోరినట్టు అంశాలపైన ఏ విధంగా ఆందోళన చేయాలో కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. సో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. దుర్గా. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.